శ్రీకాకుళం నుంచి పద్మగారు అడుగుతున్నారు. శ్రీరామనవమి రోజున రామాయణంలో ఏం చదవాలి తెలియజేయండి. శ్రీమద్ రామాయణం 7 కాండలతో ఉంటుంది. ఆ 7 కాండల్లోనూ మనకి ఏదో కాండ ప్రీతిపాత్రం అవుతుంది. ఆ సీతమ్మ అపహరింపబడే ఘట్టం కానీ, లేదా కైకమ్మ రామచంద్రుణ్ణి అలా అరణ్యాలకి పంపించే ఘట్టం కానీ, లేదా మారీచుడికి వధ జరిగే సందర్భంలో మారీచుడు హాసీతే లక్ష్మణే చేవం శుక్రోశతు మహాస్వనం, ఆ మారీచుడు రామా లక్ష్మణ అంటూ రామచంద్రుని కంఠంతోనే అరిచాడు వేళ ఆ ఘట్టం కానీ, అలా ఏదో ఒక ఘట్టం మనకి ఇష్టపూర్వకంగా అనిపిస్తూ ఉంటుంది. శ్రీరామ కథని మనం విన్న తర్వాత అబ్బో ఆ ఘట్టం నాకు బాగా నచ్చింది అంటాం. ఏ ఘట్టం నీకు నచ్చిందో ఆ ఘట్టానికి సంబంధించిన మొత్తం వివరాన్ని అంతటినీ కూడా పెద్దల ద్వారా తెలుసుకోవడం కానీ, లేదా తెరిచి ఆ ఘట్టాన్ని చదువుకోవడం కానీ, లేదా వినిపించుకోవడం కానీ చేసినట్లయితే రాముడు హృదయానికి హత్తుకుపోతాడు. అప్పుడుండే ఆనందం వేరు. ఒక్క మాట చెప్పుకుందాం. రావణాసురుడు వచ్చాడు, సీతమ్మ ఎదురుగా నిలబడ్డాడు. సీత, నాకంటే అందగాడు కాడు నీ రాముడు. సీతమ్మ, నాకున్నటువంటి దాసీ జనుల సంఖ్య ముందు నీ రామచంద్రుడికి ఒక్క దాసుడు దాసీ లేరు. నాకున్నటువంటి లంకా సామ్రాజ్యం ఎంతుందో ఆ సామ్రాజ్యంతో నీకున్నటువంటి ఆ అయోధ్య నగరం ఏమాత్రం సరిపోదు రామచంద్రుడి విషయంలో. నేను బంగారపు మంచం మీద పడుకుంటాను, బ్రహ్మాండమైనటువంటి పరుపు మీద నిద్రిస్తూ ఉంటాను. నీ రామచంద్రుడు అరణ్యంలో రాత్రి పగలు అన్ని వేళలా ఆకాశమే గొడుగుగా చేసుకుని, రాతిని తలదిండుగా పెట్టుకుని అడవి దోమలు ఈగలు అలా వాలుతూ ఉంటే కుడుతూ ఉంటే పాపం నిద్రిస్తున్నాడు. అటువంటి వాడు నీకు భర్తగా కావాలా? ఎన్ని ఐశ్వర్యాన్నటువంటి వాడు నేను కావాలా? మళ్ళీ జీవితంలో అటువంటి ఉత్తమమైన స్థితి వచ్చి అయోధ్యకి వెడతాడు అనేటువంటి నమ్మకం నాకైతే ఏమాత్రం లేదు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు కాబట్టే, దుర్మార్గుడు కాబట్టే రామచంద్రుని నెట్టి పడేశారు అరణ్యాలకి అని ఇంత మాట కూడా మాట్లాడాడు. ఈ విధానాన్ని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? నిజమే కదా, బాగా సంపద కలిగిన వాడు, అందం ఉన్నవాడు, ఐశ్వర్యం ఉన్నవాడు, దాసదాసీ జనం ఉన్నవాడు, హోదా ఉన్నవాడు, దేవలోకానికి కూడా వెళ్ళగలిగినవాడు, దేవలోకం నుంచి ఎన్నెన్నో వస్తువుల్ని తెచ్చుకున్నవాడు, ఇతడు నా భర్త కంటే గొప్పే కదా అనుకోవాలి. ఆవిడ వెంటనే అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. ఏమిట్రా మాట్లాడుతున్నావు? నా భర్త ఆజ్ఞ చేయలేదు కానీ లేకపోయినట్టయితే నిన్ను నిలువురా బూడిద చేసేస్తానంది ఆవిడ. అది ఈవేళ స్త్రీలు నేర్చుకోవాల్సినటువంటిది. ఒక్కొక్క భర్త సరిగ్గా కుటుంబానికి సరిపోయేంతే సంపాదిస్తూ ఉంటాడు. ఒక్కొక్క భర్త కుటుంబానికి సరిపోయేంత కూడా సంపాదించలేని పాపం స్థితిలో ఉంటాడు. ఒక్కొక్క భర్త బాగా సంపాదించినా విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తూ కుటుంబాన్ని నడపలేనటువంటి స్థితిని తనకి తాను చేతులారా తెచ్చుకుంటాడు. అటువంటి సందర్భంలో ఫలాని వాడైతే చాలా బాగుంటుంది, ఇతరైతే సంపాదిస్తుంటాడు అని అలాంటి దృష్టిగా వస్తే మొత్తం భారతీయ సంప్రదాయం, విధానం, సంస్కారం అంతా ధ్వంసం అయిపోతుంది. అలా కాకుండా నేను స్వయంగా నా భర్తే కావాలని ఆవిడనుకుంది, నా భార్యే నాకు కావాలని ఆయన అనుకున్నాడు. అటువంటి భార్యాభర్తృ అన్యోన్య సంబంధ విధానం కావాలి అంటే శ్రీమద్ రామాయణాన్ని చదవాలి. కాబట్టి ఏ ఘట్టం నీకు నచ్చితే అది చదువుకో. మనం ఉదాహరణకు ఒక ఘట్టం చెప్పాను తప్ప ఏ ఘట్టం నీకు నచ్చితే అది చదువుకో. అప్పుడు కుటుంబపు సంస్కార సంప్రదాయ విధానం చక్కగా పాటింపబడుతుంది. 10 మంది కూడా మనని శ్లాఘించేటటువంటి తీరు కూడా ఉంటుంది. అంచేత ఏ ఘట్టం చదవాలంటే నీకు ఏది నచ్చితే అది చదువుకో. నచ్చినటువంటి ఘట్టాన్ని 10 మందికి అవకాశం ఉంటే తెలియచేసుకే మరింత మంచిది.